హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సంస్థ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం పాస్ట్ టెన్స్ మీద చిన్న క్విజ్ ఒకటి నేర్చుకుందాం. దీని ద్వారా మనం ఇది వరకు టెన్సెస్ లో నేర్చుకున్నటువంటి పాస్ట్ టెన్స్ గురించి రివిజన్ లాంటిది చేసుకుందాం. ఈ క్విజ్ లో కేవలం 5 ప్రశ్నలు ఉంటాయి. అంతకు ముందర మనకి పాస్ట్ టెన్స్ అంటే ఏంటో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. యూ కెన్ లెర్న్ అబౌట్ పాస్ట్ టెన్స్, యూ కెన్ రివైజ్ అబౌట్ దట్ అండ్ later we can proceed to quiz. Past tense is a verb tense used to describe actions or events that occurred in the past. గతంలో జరిగినటువంటి విషయాల్ని, ఈవెంట్స్ ని డిస్క్రైబ్ చేయడానికి మనము పాస్ట్ టెన్స్ ని వాడతాం. ప్రెజెంట్ టెన్స్ లాగే, ఫ్యూచర్ టెన్స్ లాగే పాస్ట్ టెన్స్ కూడా మొత్తం 4 విధాలుగా ఉంటుంది. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ పాస్ట్ ఎప్పుడు వాడతామో తెలుసు కదా మీకు. ఆల్రెడీ జరిగిపోయినటువంటి యాక్షన్స్ కి, ఫర్ యాక్షన్స్ దట్ హ్యాపెన్ అట్ ఏ స్పెసిఫిక్ టైం ఇన్ ద పాస్ట్. గతంలో ఏదైనా ఇవ్వబడిన టైంలో స్పెసిఫిక్ టైం. సాధారణంగా సింపుల్ పాస్ట్ మనం వాడేటప్పుడు ఇవ్వబడిన టైము అంటే ఎస్టర్డే అని, లాస్ట్ ఇయర్ అని, 1922 అని పర్టికులర్ గా అది ఎప్పుడు జరిగిందో మనకి ఇస్తారు. ఇవ్వకపోయినా మనకి సందర్భం పరంగా అర్థమవుతుంది. అలాంటి సందర్భంలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే దిస్ ఫార్మ్ డిస్క్రైబ్స్ యాక్షన్స్ దట్ వర్ ఆన్ గోయింగ్ అట్ ఏ పర్టికులర్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఏదైనా పర్టికులర్ టైం పాస్ట్ లో మనకు ఒక స్పెసిఫిక్ టైంలో జరుగుతూ ఉంటుంది అనమాట పాస్ట్ కంటిన్యూస్. మనం అక్కడికి వెళ్ళేసరికి, లేదా మనం అక్కడ అది చూసేసరికి, లేదా ఇంకో విషయం జరుగుతుండేసరికి ఇది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటే దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ అని చెప్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది కొంచెం క్రిటికల్. దిస్ ఫార్మ్ ఈజ్ యూజ్డ్ ఫర్ యాక్షన్స్ దట్ వర్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. 2 యాక్షన్స్ జరిగి ఉంటే ఆ రెండింటిలో ముందర జరిగినటువంటి యాక్షన్ కి మనము పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. ఆల్రెడీ మనకు ఒక టైం చెప్పినా ఆ టైం మనకు అర్థమవుతున్నా సింపుల్ పాస్ట్ వాడతాం. అలా సింపుల్ పాస్ట్ లో 2 జరిగాయి, పక్కన 2 ఐటమ్స్ జరిగితే ఆ ముందర జరిగిన దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ వాడి ఎక్స్ప్లెయిన్ చెప్తాము. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. దిస్ ఫార్మ్ డిస్క్రైబ్స్ యాక్షన్స్ దట్ వర్ ఆన్ గోయింగ్ ఇన్ ద పాస్ట్ అప్ టు అనదర్ పాయింట్ ఇన్ ద పాస్ట్. ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఇంకో పర్టికులర్ పాయింట్ వరకు అది జరుగుతూ కొనసాగుతూ ఉంటుంది. అంటే నీ కాలేజ్ అయ్యేటప్పటి నుంచి నీకు మ్యారేజ్ అయ్యేటప్పటి వరకు ఇదంతా గతం. ఇప్పుడు నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు అనుకుందాం. నీ మ్యారేజ్ అవ్వటం అనేటువంటిది నీకు గతం పాస్ట్ టెన్స్. నీ కాలేజ్ లైఫ్ కూడా పాస్ట్ టెన్స్. నీ కాలేజీలో జరిగి నీ మ్యారేజ్ అయ్యేంత వరకు నువ్వు టీచింగ్ లో ఉన్నావు అనుకో. ఓకే, అలాంటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది బేసికల్ గా మనకి ఇంట్రడక్షన్. ఇప్పుడు ఇది అర్థమైంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని మనం రివైజ్ చేయడానికి 5 క్వశ్చన్స్ చూద్దాం. అంతకు ముందర ఈ 4కి అర్థమైనట్టుగా ఉండి అర్థం అవట్లేదు కాబట్టి ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుంటే మనకి ఇంకా క్లారిటీ అనేది వచ్చేస్తాం. సింపుల్ పాస్ట్ కి రెగ్యులర్ వర్బ్స్ కి ఈడీ వాడతాం మనం. వాక్ ఉందనుకోండి, వాక్డ్, టాక్, టాక్డ్, చాక్, చాక్డ్, చాక్డ్ అవుట్ ప్లాన్ అని మనం అనొచ్చు. ఇర్రెగ్యులర్ వర్బ్స్ కొన్ని ఉంటాయి. గో, వెంట్, డూ, డిడ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ది ఎయిట్ డిన్నర్ అట్ 7 PM. ఇందాకలే మనం అనుకున్నట్టుగా టైం అనేటువంటిది మనకి చెప్తారు, లేదా టైం అనేటువంటిది మనకి ఆ సందర్భం బట్టి అర్థమవుతుంది. 7 PM, ఇప్పుడైతే 9 PM అయింది కాబట్టి ది ఎయిట్ డిన్నర్ అట్ 7 PM ఇది గడిచిపోయినటువంటి అంశం. పాస్ట్ కంటిన్యూస్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ విత్ వర్స్, వర్ ప్లస్ సింగులర్ అయితే వర్స్ వాడతాం, ప్లూరల్ అయితే వర్ వాడతాం. యూ పక్కన సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూ అర్థంలో, అంటే నువ్వు అనేటువంటి అర్థంలో, మీరు అనేటువంటి అర్థంలో యూకి మనం వర్ వాడాల్సి ఉంటుంది. విచిత్రంగా ఇంగ్లీష్లో చాలా పదాలు ఉన్నప్పటికీ నీవు, మీరు అని చెప్పడానికి వేరు పదాలు లేవు. అలాగే ప్రెజెంట్ పార్టిసిపల్ వర్బ్ ప్లస్ ఐఎన్జి. మన స్ట్రక్చర్స్ లో ప్రెజెంట్ పార్టిసిపల్ గురించి తెలుసుకుంటున్న ఐఎన్జి ఫామ్ వాడతాం. ఐ వాజ్ రీడింగ్ అ బుక్ వెన్ షీ కాల్డ్. పిలిచేటప్పటికి నేను పుస్తకం చదువుతూ ఉన్నాను. దే వర్ ప్లేయింగ్ సాకర్ ఆల్ ఆఫ్టర్నూన్ సమయం అంతా కూడా వాళ్ళు ఆడుతూ ఉన్నారు. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఇందాకే మనం ఒక 2 యాక్షన్స్ జరిగి ఉండాలి. అందులో మొదటి యాక్షన్ కి మనం పాస్ట్ పర్ఫెక్ట్ వాడి చెప్తాం. ఇందుకు పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏమంటే
పాస్ట్ పార్టిసిపల్ మనం వాడతాం. పాస్ట్ పార్టిసిపల్ అంటే మనం స్ట్రక్చర్స్ లో నేర్చుకున్నాం కదా, V3. ఆ V3ని వాడే ముందర మనం హ్యాడ్ కూడా వాడతాం. హ్యాడ్ ప్లస్ V3 సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏదైనా కూడా హ్యాడ్ వస్తుంది కాబట్టి మీకు ఈజీ అయిపోయింది. పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 అనమాట. బై ద టైమ్ వీ అరైవ్డ్ ద మూవీ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. 2 యాక్షన్ జరిగాయి. ఒకటే మేము సినిమా థియేటర్ దగ్గర రావటం, రెండోది సినిమా ప్రారంభం అవటం. ఇందులో ఏది ప్రారంభమైందంటే మేము సినిమా మిస్ అయ్యామంటే సినిమా ముందర ప్రారంభం అయిపోయింది కాబట్టి బై ద టైమ్ వీ అరైవ్డ్ ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్. హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ అని ఇక్కడ మనం చెప్తాం, ఆల్రెడీ అయిపోయింది అని చెప్తున్నాం. షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. ముందర హోంవర్క్ చేసింది, తర్వాత డిన్నర్ చేసింది. ఈమె డిన్నర్ చేసింది, హోంవర్క్ చేసింది. ముందర ఏం చేసింది? హోంవర్క్ చేసింది. అందువలన షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఇకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో ప్రెజెంట్ పార్టిసిపల్ వాడతాం, అంటే ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ వాడతాము. అంతకు ముందర హ్యాడ్ బీన్ వాడతాము. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, ఇంకేమి ఒకే ఒక హ్యాడ్ బీన్. సింగులర్ అయినా ప్లూరల్ అయినా హ్యాడ్ బీనే వాడతాం కాబట్టి మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో హ్యాడ్ బీన్ వస్తుంది కాబట్టి హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ 5 years when he got promoted. అతనికి ప్రమోషన్ వచ్చింది, ప్రమోషన్ వచ్చి వేరే ఊరికి వెళ్ళిపోయాడు. అంతవరకు ఆయన అక్కడే పనిచేస్తూ ఉన్నాడు. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ 5 years when he got promoted. They had been living in the city before they moved to the countryside. వాళ్ళు పల్లెటూరు వైపు వెళ్ళిపోయేసరికి అంతవరకు సిటీలో ఉన్నారు. దే హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ ద సిటీ. పల్లెటూరుకి వెళ్ళడం, ఆ కంట్రీ సైడ్కి వెళ్ళక ముందర సిటీలోనే ఉన్నారని చెప్తాం. ఇప్పుడైతే మనకి సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడాలో తెలుసుకున్నాం. వాటి స్ట్రక్చర్ ఏముంటుందో మనకి అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం క్విజ్లోకి వెళ్దాం. వెళ్ళే ముందర ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ క్విజ్ ఎలా ఉండబోతుందో చూద్దాం, అప్పుడు మీకు అర్థమైపోతుంది. షీ డాష్ సూషీ ఫర్ డిన్నర్ ఎస్టర్డే. ఈ సూషీ అనేటువంటిది జపాన్ వంటకం. అది ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, మీరు ఏమైనా టేస్ట్ చూసినట్లయితే చెప్పండి. ఎగ్జాంపుల్ కోసం నేను సూషీని తీసుకున్నాను. షీ డాష్ సూషీ ఫర్ డిన్నర్ ఎస్టర్డే. గెస్ యువర్ ఆన్సర్. తెలిస్తే మంచిది, తెలియకపోతే ఆన్సర్ ఈజ్ 8. షీ ate sushi for dinner yesterday. Let's begin our quiz. Yesterday, Sarah dashed to the grocery store. Option A, go. Option B, went. Option C, going. Option D, gone. Time starts now. Yesterday, Sarah went to the grocery store. Second question. While I was studying for my exam, my phone dash ringing. Option A, keep. Option B, keeps. Option C, kept. Option D, keeping. Time starts now. Right answer is, while I was studying for my exam, my phone kept ringing. Question 3. Before I went to bed last night, I dash reading my book. A, finish. B, finishing. C, want finish. D, had finished. The time starts now. Right option is, before I went to bed last night, I had finished reading my book. Had finished is the right answer. Fourth question. The children were exhausted because they dashed outside for hours. Have been playing, has been playing, had been playing, had been playing. Time starts now. The children were exhausted because they had been playing outside for hours. Had been playing is the right option. Question 5. After the dash dinner, they watched a movie. Option A, have it. Option B, having ate. Option C, had eaten. Option D, had ate. Time starts now. Let's say the answer.
After they had eaten dinner, they watched a movie. Option C, had eaten is the right answer. Okay friends, it's awesome. You did it well. See you in the next video. Until then, have a nice time.